వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిలీజ్ అయింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆబ్జెక్టివ్లో మనకు అడిగే అవకాశాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఈ ర్యాంకింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫిన్లాండ్ టాప్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది, ఫాలోడ్ బై డెన్మార్క్ అండ్ ఐస్లాండ్. ఇవి టాప్ 3 కంట్రీస్. లోయెస్ట్ 3 కంట్రీస్ చూస్తే మనకు ఆఫ్ఘనిస్తాన్, సియరలియాన్ అండ్ లెబనాన్ కనపడుతూ ఉన్నాయి. సో అవి అయితేనేమో టాప్ 3, ఇవేమో బాటమ్ 3 కంట్రీస్. అయితే ఇండియా ర్యాంక్ ఎక్కడుంది అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియా ర్యాంకు 118 అవుట్ ఆఫ్ 147 నేషన్స్. అంటే ఈ రిపోర్టు మొత్తం 147 దేశాలకు సంబంధించి రిలీజ్ చేస్తే అందులో ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 118. సరే, ఒకసారి మన నైబర్స్ ఎలా ఉన్నారో ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే పాకిస్తాన్ చూస్తే 109 ఉంది, చైనా చూస్తే 68 ఉంది, నేపాల్ చూస్తే అరౌండ్ 90 ఉంది. అంటే మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కానీ, చైనా కానీ, నేపాల్ కానీ మనకంటే బెటర్ ర్యాంక్లో ఉన్నట్టు ఇక్కడ కనబడుతూ ఉంది. దేన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారని ఒకసారి చూస్తే సోషల్ సపోర్ట్, జీడిపి పర్ క్యాపిటా, హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్, జనరాసిటీ అండ్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్. సో ఈ 6 పారామీటర్స్ని తీసుకొని ఈ రిపోర్టు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఇండియాలో ఉన్న కరప్షన్, సోషల్ సపోర్ట్, జనరాసిటీ, జీడిపి పర్ క్యాపిటా ఇవన్నీ కూడా మెజర్ చేస్తారు. సో ఆ విధంగా మన ర్యాంకు 118 ఉంది అవుట్ ఆఫ్ 147. అంటే పాకిస్తాన్లో మనకంటే బెటర్గా ఉందా? అవునని చెప్తున్నా ఈ రిపోర్టు. అయితే ఇక్కడ ఈ రిపోర్ట్ని ఎక్కడ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా కలెక్ట్ చేస్తారు అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం 100% ఇండియన్స్ హ్యాపీగా లేరు అని చెప్పి చెప్పలేం. అలా అని చెప్పేసి పాకిస్తానీస్ ఇండియన్స్ కంటే హ్యాపీగా ఉన్నారని కూడా చెప్పలేం. ఇక్కడ ఏంటి అని అంటే ఈ రిపోర్ట్ని తీసుకునేటప్పుడు కొంతమంది ఇండివిజువల్ని ఓవరాల్గా ఇండియా మొత్తంలో కొన్ని సిటీస్లో నుంచే కలెక్ట్ చేస్తారు ఈ శాంపిల్ని. సో వాళ్ళ పర్సెప్షన్ని బట్టి, వాళ్ళ రివ్యూస్ని బట్టి కూడా ఇక్కడ ఈ రిపోర్ట్ అనేది మారుతూ ఉంటుంది. కాకపోతే కొన్ని పారామీటర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కొంత నిజం ఉందని కూడా అనిపిస్తుంది. బట్ ఎనీవే ఇది టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంట్రీస్లో మనం ఇది బాగా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఫిన్లాండ్ మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఇది టాప్లోనే ఉంటుంది. ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కూడా ఎప్పుడు కూడా ఆ లిస్ట్లో ఉంటూ ఉంటాయి టాప్ 10లో. సో ఎనీవే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్లో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది జనరల్గా మనకు అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025.